హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఈ రోజులలో బియ్యం చెరగడం, నేమడం అన్నీ రాకపోవచ్చు. కాకపోతే ఈ రోజులలో ఏంటంటే బియ్యం అనేది చెరగకుండానే డైరెక్ట్‌గా పెట్టేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో షుగరు, బీపీ ఇలాంటివి వస్తున్నాయి గదా! ఇలాంటివి వస్తుంటే మనం ఇది మక్క గడక అయినా, జొన్న గడక అయినా పట్టించుకొని తినడం అనేది షుగర్ వాళ్ళు జరుగుతుంది. కాబట్టి అవి మక్క గడక అయినా, జొన్న గడక అయినా అది చేయడం మనకు రాదు. కాబట్టి మన తరాల వాళ్ళకి ఇంకా రాదు. చూడడు గూడా చూడడు. ఇప్పుడు మన తరం వాళ్ళం మనం జూస్తున్నాం. ఇంకా తరాల వాళ్ళు చూడరు అసలకి. నాకైతే అలాంటి బాధేం లేదు. మా అత్తయ్య జేస్తుంది. అది అందరి ఇంట్లో చేసే వాళ్ళు ఉండకపోవచ్చు. హెల్ప్ చేసేవాళ్ళు ఇట్లా అది ఇది ఉండకపోవచ్చు. కాకపోతే కొంతమంది నేర్చుకుంటారు అనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మా అత్తయ్య చేస్తుంది. చూపిస్తాను. ఎలా చేయడం అనేది చెప్తుంది. దాన్ని చూసి మీరు కూడా నేర్చుకోండి. అత్తమ్మ ఇప్పుడు దాన్ని ఏమనడం? మలుసుడు అనడం. ఇట్లా 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 అనడం మలుచుడు. ఇది చెరగడం. దీన్ని చెరుగుడు అంటారు. ఇంకా కోడుడు అంటే ఇలా ఉంటుందంట. ఇంకేమంటారు? నేముడు అంటారు కదా అత్తమ్మ. నేముడు అంటే ఎట్లా? ఇట్లా అంటే నేమడం. ఇంకా చెరగడం, నేమడం, కోడడం, మలుచడం ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇంకేముంటాయి ఇందులో? అంతేనా? సో గైస్ విన్నారు కదా, తోవడం, మలచడం, నేమడం, చెరగడం అత్తయ్య చూపించింది. ఓకే.